కాసేపట్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లిస్ట్ రిలీజ్ చేయనున్నారు. ఇందులో 100 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లుగా సమాచారం. మొదటి లిస్టులోనే మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి పలువురు ప్రముఖుల పేర్లు ఉండనున్నాయి. కాసేపట్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లిస్ట్ రిలీజ్ చేయనున్నారు. ఇందులో 100 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లుగా సమాచారం. మొదటి లిస్టులోనే మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి పలువురు ప్రముఖుల పేర్లు ఉండనున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, మరి కాసేపట్లోనే బీజేపీ లోక్సభ అభ్యర్థుల మొదటి లిస్టు కూడా విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అధిష్టానం మాత్రం దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పేర్లను కూడా పరిశీలించడం జరిగింది. అయితే మొన్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగినప్పుడు మాత్రం ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించారు. అక్కడ క్యాండిడేట్ సంబంధించినటువంటి బలాలకు కూడా పూర్తి స్థాయిలో సర్వే ఆధారంగా వారు తెప్పించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు దాదాపు 100 నుంచి 120 లేదా 125 మంది పేర్లను కూడా ఖరారు చేయాలని అధిష్టానం కూడా నిర్ణయం చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా ఈ యొక్క పేర్లను కూడా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో 6 నుంచి 8 మంది అభ్యర్థుల పేరు కూడా మొదటి దశలో ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రెండో దశలో మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాలు చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పాటు జనసేన సంబంధించినటువంటి పొత్తుల అంశం ఏదైతుందో దాంతో పాటు బీజేపీ ఇప్పటికే సైలెంట్ గా ఉండడం జరిగింది. ఎందుకంటే టీడీపీ జనసేన ఇద్దరు పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు చర్చలు జరుగుతున్నప్పటికీ వీరిద్దరు కలిసి అభ్యర్థుల పేర్లతో పాటు వీటికి సంబంధించిన సీట్ షేరింగ్ సంబంధించిన అంశాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో బీజేపీ అధిష్టానంతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షులు కూడా వారు కొంత అసహనం కూడా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ లిస్ట్ లో మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు ఎక్కడ కూడా లేనట్టు మాత్రం తెలుస్తుంది. ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించి అంటే మొదటి దశలో మాత్రం 16 రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టారు. 16 రాష్ట్రాల్లో 100 నుంచి 120 లేదా 125 మంది పేర్లను కూడా ప్రకటించడం అవకాశం. అయితే ఇందులో ఫస్ట్ లిస్ట్ తో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ పేర్లు కూడా ఉండేటువంటి అవకాశం కూడా తెలుస్తున్నాయి. మరోసారి వారణాసి నుంచి బరిలోకి దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్ వీరు యథావిధిగానే ఏదైతే వారు ఇంతకుముందు పోటీ చేసినటువంటి స్థానాల నుంచే వారు మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. ఇందులో ఈ ముగ్గురు కీలకమైనటువంటి నేతల పేర్లు కూడా మొదటి లిస్ట్ లో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక బీజేపీ మాత్రం మొదటి నుంచి ఎన్డీఏతో కలిసి దాదాపు 400 సీట్ల వరకు కూడా తాము కైవసం చేసుకునే దిశగా అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. కూటమిలో ఉన్నటువంటి వారిని కూడా మళ్ళీ వెళ్ళిపోయినటువంటి వారిని మళ్ళీ కలుపుకునేందుకు ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఏదైతే ఇండియా కూటమి నుంచి విడిపోయినటువంటి ఆ పార్టీలు ఏవైతున్నాయో ప్రాంతీయ పార్టీని కూడా మళ్ళీ వీరు దగ్గర తీసుకునేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చే దిశగా అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, ఇటు రాజ్నాథ్ సింగ్, ఇటు యూపీ ముఖ్యమంత్రి ఈ ముగ్గురు కూడా అనేక రాష్ట్రాల్లో బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా వారు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో చూడాల్సి ఉంటుంది. ఈ లిస్ట్ లో ఎంతమంది పేర్లు ఉండబోతుపోయేది అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.